నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ స్వీటీ. జిల్లాలోని అక్రమ లేఅవుట్లు, అక్రమ కట్టడాలకు సంబంధించి నిర్ణీత గడువులోగా యాజమానులు వాటిని క్రమబద్ధీకరించుకోవాలని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు సూచించారు. లేకపోతే అక్రమ కట్టడాలను కూల్చివేయడంతో పాటు అక్రమ లేఅవుట్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులు లేకుండా వేసిన అక్రమ లేఅవుట్లు, కట్టిన అక్రమ కట్టడాలపై కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తూ అక్రమ లేఅవుట్లు, అక్రమ కట్టడాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన అక్రమ లేఅవుట్లను, అక్రమ కట్టడాలను గుర్తించి నోటీసులను జారీ చేశారు. ఈ సందర్భంగా కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో తమ అనుమతులు లేకుండా వేసిన అక్రమ లేఅవుట్లు, కట్టిన అక్రమ కట్టడాలను ప్రభుత్వానికి సంబంధించి రుసుము చెల్లించి వాటిని క్రమబద్ధీకరించుకోవాలని కోరారు. ఇప్పటికే చాలా మందికి నోటీసులు అందజేయడం జరిగిందని, అయితే ఆశించిన స్థాయిలో వారి నుంచి స్పందన రాకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణం పేరుతో అనుమతులు తీసుకుని కమర్షియల్ కాంప్లెక్స్లు, లాడ్జీలు కట్టి వ్యాపారాలు చేస్తున్న వారు సంపాదిస్తున్నారని, అయితే ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులు కట్టకుండా అడ్డదారులు వెతుకుతున్నారని విమర్శించారు. జిల్లాలో అక్రమ లేఅవుట్ల, అక్రమ కట్టడాలను కట్టిన వారు వీలైనంత త్వరగా వాటిని క్రమబద్ధీకరించుకోవాలని, లేకపోతే అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఈరోజు అన్ని విధాల అవకాశం కల్పిస్తున్నాం. ఎన్ని అవకాశాలు కల్పించినా దీనికి పబ్లిక్ అర్థం కావడం లేదు. ఏదైతే ప్రభుత్వం ఇవాళ కమర్షియల్ కట్టాలంటే కూడా అప్రూవల్ కావాలి. అదే ఇంటికి కానీ, ఇంటికి ఏదైనా పర్మిషన్ కావాలంటే పంచాయతీ బోర్డు పెట్టచ్చు, పంచాయతీ సెక్రటరీ వచ్చు. కానీ ఇక్కడ అంతా ఏం జరుగుతుందంటే పంచాయతీ సెక్రటరీ దగ్గర ఏదో ఇంటికి తీసుకొని షట్టర్లు వేసుకొని వ్యాపారాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు వ్యాపారాలు చేస్తూ బాడగలకు ఇచ్చుకొని వేలు బాడగలు ఉంటున్నారు. మేము ఒకటే చెప్పేది, తెలియక తప్పు చేశారో తెలిసి తప్పు చేశారో మాకు అవన్నీ అవసరం లేదు. మీరు ఇవాళ గవర్నమెంట్ బీపీఎస్ అంటే బిల్డింగులు అప్రూవల్ లేకుండా కట్టిన వాళ్లకు ఎల్ఆర్ఎస్ అంటే అప్రూవల్ లేకుండా పొరపాటున ప్లాట్ కొన్న వారికి ఎన్నోసార్లు చెప్పాం, వినడం లేదు. మీకు ఒకటే చెప్తున్నా, ఇంతకుముందు వారం కింద వచ్చిపోయినా అందరికీ నోటీసులు ఇచ్చాము. దగ్గర 21 మందికి నోటీసులు ఇచ్చాం. ఈ 21 మంది నోటీసులు చేరినాయి. 21 మంది నుంచి సరైన స్పందన రావాలి. 21 మందికి స్పందన రాకుండా కర్నూలు కూడా ఆఫీస్కి వచ్చి మీరు బిల్డింగ్ అప్రూవల్ చేసుకోవాలి. మీరు బిల్డింగ్ అప్రూవల్ చేసుకోకుండా మీరు ఇట్లాగే తాచారం చేస్తే మళ్ళీ 4 రోజులు 5 రోజులు చూస్తాం. ఈసారి వచ్చేది కాదు, వచ్చి బిల్డింగ్లు పడగొడతాం, కూల్చేస్తాం. ఎవ్వరికి మాట అనేది ప్రసక్తి లేదు. మీరు ఇమ్మీడియట్గా వచ్చి బిల్డింగ్ రెగ్యులర్గా చేసుకోవాలి. మీ బాధ్యతది. ప్రభుత్వానికి ఎవరైనా డబ్బులు ఎగరగొట్టే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. ఇవాళ ప్రభుత్వం డబ్బులతో మీరేమో లాభాలు కొట్టచ్చు, మీరు జీతాలు బాడుగులు కొట్టచ్చు, ప్రభుత్వానికి కావాల్సిన పన్ను ఎవరు కొట్టారా? ప్రసక్తి లేదు. ఇది ఇంకా ముప్పెట్టించలేదు, మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు. ఇవాళ ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చింది. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోకుండా మీరు చాలా దుర్మార్గంగా పోతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎన్నోసార్లు చెప్పాం. ఇలా పంచాయతీ సెక్రటరీ ద్వారా నేను నోటీసులు ఇప్పించడం, అన్నీ నోటీసులు ఇచ్చిన తర్వాత అందిన తర్వాత మరుసటి రోజే రావాలా కూడా ఆఫీస్కు రావాలా. మీరు అన్నీ చూసుకోవాలా, ఎంక్వైరీ చేసుకోవాలా. ఎంక్వైరీ చేసి ఏమేమి నామ్స్ కావాలో, దానికి ఏమేమి పేపర్లు కావాలా అన్నీ క్లియర్గా చేసుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది. రేపు పిల్లలు ఇవ్వాలి, మీరు ఏదో పెద్దోళ్ళు ఉండదు, మీ పిల్లల భవిష్యత్తు ఏంటి? ఇవాళ మీరు రెగ్యులర్గా చేసుకోకుండా అప్రూవల్ చేసుకుంటూ పోతే మీ పిల్లలు దెబ్బతింటారు. మీరు సకాలంలో బాగుండాలా, అందరూ బాగుండాలంటే ఇమ్మీడియట్గా అప్రూవల్ తీసుకోండి. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ లేడన్న సాకుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవడం వివాదాస్పదంగా మారింది. కేవలం కర్నూలు అభివృద్ధి చెందకూడదనే ఉద్దేశంతోనే వైసీపీ కార్పొరేటర్లు ఇలా వ్యవహరించారని టీడీపీ కార్పొరేటర్లు విమర్శించారు. ఈ రోజు జరిగిన నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో మేయర్తో పాటు మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంకు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ హాజరు కాకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ లేకుండా సర్వసభ్య సమావేశం నిర్వహించడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ వచ్చిన తర్వాత
నగరపాలక సంస్థ సమావేశం నిర్వహించాలని, ఈ రోజు సమావేశం రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తూ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పొరేటర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. గతంలో ఎన్నోసార్లు మున్సిపల్ కమిషనర్ లేకుండానే సమావేశాన్ని నిర్వహించి తీర్మానాలను ఆమోదించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. నగరంలో అభివృద్ధి జరగడం వారికి ఇష్టం లేదని, అందుకే సమావేశం జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని వివరించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో అన్ని వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఇవి కొనసాగితే ఆయనకు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే వైసీపీ కార్పొరేటర్లు మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాన్ని జరగకుండా బయటికి వెళ్లిపోయారని విమర్శించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని వారు వెల్లడించారు. ఆయన కూడా ఎట్లా నడిపిస్తాడో మేము కూడా చూస్తాం. మా ఎట్లా నడిపిస్తాడో చూస్తాం. ఈరోజు కౌన్సిల్ సమావేశం ఉందని చెప్పి అందరికి కూడా ప్రతి కార్పొరేటర్ కి అధికారులకు అందరికి కూడా అజెండా పేపరు సప్లిమెంటరీ కూడా ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం వచ్చేసి కమిషనర్ గారు ఆయన పర్సనల్ అంటే ఇంపార్టెంట్ పని ఉండడం వలన వారు వచ్చేసి సెలవులో వెళ్ళడం జరిగింది. గతంలో కూడా ఇదే విధంగా చాలా సార్లు కమిషనర్ గారు లేకపోతే కూడా మేయర్ గారితోని అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఇచ్చినారో ఆ యొక్క కమిషనర్ గారితో మేము వచ్చేసి అడిషనల్ కమిషనర్ గారితో చాలా సార్లు అప్రూవల్ చేయడం జరిగింది కౌన్సిల్లో. ఈరోజు వైసీపీ కార్పొరేటర్లు వారు వచ్చేసి ఎంతసేపు ఉన్నా కూడా నగరం యొక్క అభివృద్ధి పట్టదు. అంటే ఈ యొక్క అభివృద్ధి అంటే ఇప్పుడు మా మినిస్టర్ గారు చేస్తున్న అభివృద్ధి ప్రతి వాడలో అంటే ప్రతి సందులో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళ వార్డులలో కూడా అందరికీ తెలుసు అభివృద్ధి జరుగుతుందని చెప్పి కూడా ఆల్రెడీ అజెండా ఉంది, సప్లిమెంటరీ ఉంది. ఒకటి టేబుల్ ఎజెండా కింద వచ్చిన వర్క్ల మీద అంటే టేబుల్ వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ అజెండా కానీ సప్లిమెంటరీ కానీ పాస్ చేయొచ్చు. నీకు నచ్చలేదు, నచ్చకపోతే సప్లిమెంటరీ నువ్వు టేబుల్ ఎజెండాని పక్కకు పెట్టచ్చు. మరి అటువంటి సభనే జరగలేదు. జరగక ముందుకే ఒక ఏదో చిన్న సాకు పెట్టి కమిషనర్ గారి పేరు మీద ఈరోజు కమిషనర్ గారు రాలేదు అనే చిన్న సాకు పెట్టి బైకాట్ చేయడం జరిగింది. అంటే వీళ్ళకి ఎప్పుడు చూడు అంతకుముందు గతంలో కూడా చాలా సార్లు చూసినాం నగరం యొక్క అభివృద్ధి కానీ వార్డు యొక్క అభివృద్ధి కానీ పట్టదు. ఎంతసేపు ఉన్నా వారి యొక్క వ్యక్తిగతంగా తప్ప వాళ్ళ పార్టీ తప్ప వేరేది ఏముండదు. దయచేసి మేము ఈ రోజు వచ్చేసి పూర్తిగా దీన్ని వచ్చేసి ఖండిస్తున్నాం. వీళ్ళు మొత్తం వైసీపీ వాళ్ళు కలిసి న్యూసెన్స్ చేసి ఎజెండా పాస్ చేయకుండా ఏం చేయకుండా బిల్డింగ్లు మొత్తం ఉంటాయి. కర్నూలు సిటీ డెవలప్మెంట్ కోసం చూడాలా, జనాలకి ఇబ్బంది కాకూడదు. మీకు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది చెప్పుకొని మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలా కౌన్సిలింగ్లో. మీరు కౌన్సిలింగ్ నుంచి బైకాట్ చేసి వెళ్ళిపోతే ఏం కాదబ్బా. ఈరోజు కౌన్సిలింగ్ బైకాట్ చేసినారు, రేపు మీకు వార్డుల నుంచి అందరూ బైకాట్ చేసేస్తారు. మీరు అనుకుంటున్నారేమో మీకు డెవలప్మెంట్ అనే పదమే తెలుసు అసలు డెవలప్మెంట్ దేనికి అంటారని. యాక్చువల్గా మన సిటీకి మినిస్టర్ గారు అవి వచ్చినాక సిటీ ఎలా డెవలప్ అవుతుంది, ఎలా శానిటైజర్ వర్క్స్ జరుగుతున్నాయి, ఎలా వచ్చేసి ప్రతి సందు తిరిగి నీట్ అండ్ క్లీన్ చేస్తున్నారు సిటీకి. రాబోయే కాలంలో సిటీ మనది, కమిషనర్ కూడా మన వాళ్ళే ఉంటారు. ఇంకొకటి వచ్చేసి మన కేఎంసీ మన మేయర్ అవుతాడు, మన కేఎంసీ మన డిప్యూటీ మేయర్ అవుతాడు, మన కేఎంసీ మన స్టాండింగ్ కమిటీ చైర్మన్ అవుతాడు. చూడండి మీరు రాకపోతే మీకు జనాలు చూపిస్తారు. ఇట్లా బైకాట్ చేసినట్లా కాదు. మీకు బైకాట్ చేయడానికి మీకు ఏమైనా పర్టికులర్ ఒక రీజన్ ఉండాలా. రీజన్ లేకుండా మీరు ఒట్టి కమిషనర్స్ లేరని బైకాట్ చేస్తే అది మీకు తప్పు. అది ఎప్పటికైనా కానీ ఇట్లా చేయకూడదు. మీ వార్డులో ఏమైనా సమస్య ఉంటే చెప్పండి అబ్బా, మాది మీది అని కాదు. జనాలకి చూసి చేయండి. మీకు జనాలు మీకు ఇష్టపడాలంటే డెవలప్మెంట్ చేయండి. మీ వార్డులలో ఏమేమి డెవలప్మెంట్ ఉన్నాయో నాకే తెలియదు. ఈరోజు ఈ మీటింగ్ వాయిదా పడడం చాలా బాధాకరం. అజెండా ఇచ్చినారు, సప్లిమెంట్ ఇచ్చినారు. ఇది అందరిని పిలిచి కూడా ఇట్లా మేయర్ గారు వాళ్ళు వెంబడి పోవడం చాలా బాధాకరం. ఇది అందరు కూర్చోబెట్టి సమయంగా పెట్టి మీటింగ్ జరపడం చాలా మంచిదని మేము కోరుకుంటున్నాము. మనం ప్రజల సేవకు వచ్చినాము, ప్రజల బాధలు చెప్పుకోవాలి కానీ ఇలా బైకాట్ చేసుకొని వెళ్ళిపోవడం చాలా ఇది. మనం ఇది కుటుంబ సభ్యులు మన కౌన్సిల్ అనేది
మనం కూర్చొని ఏదైనా సాల్వ్ చేసుకోవాలి కానీ అది వెళ్ళిపోవడం మాత్రం చాలా బాధాకరం. అడిగితే ఎలాగానే వాళ్ళు వినకుండానే బాయ్కాట్ చేస్తున్నారు. ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గము. ఎందుకంటే ఇది మనకి ఇప్పుడు ఎండింగ్ పాయింట్కి వచ్చినాం మనము. ఇంకా ఒక 3 months అయితే అయిపోతుంది కార్పొరేటర్ల పదవి. 5 years కంప్లీట్ అవుతుంది. ఇటువంటి సమయంలో ఇంత ఇంపార్టెంట్ వర్క్స్ అన్నీ పెండింగ్ పడుతున్నాయి వాళ్ళ వల్లనే, వైసీపీ వల్లనే. ఈ విధంగా చేయడం వాళ్ళు పార్టీలలో మన పార్టీలలో ఎంత భేదాలు ఉన్నా కానీ ప్రజల వద్దకు వచ్చినప్పుడు మనం అందరం కలిసి పనిచేయాలి. కానీ ప్రజల అభివృద్ధిని అడ్డుకోవడం అనేది ఎంతవరకు సమంజసము? వైసీపీ కార్పొరేటర్లు ఈ విధంగా చేయడం ఏం బాగలేదు. థ్యాంక్ యూ. ఈరోజు కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు అందరూ బయటికి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళకు ఒక్కటే అడగాలని చెప్పేసి అనుకుంటున్న కార్పొరేటర్లకి, కర్నూలు 33 వార్డులో మీకు అభివృద్ధి చేయడం ఇష్టం లేక, అభివృద్ధి చేసే ఎక్కడ టీజీ భరత్ గారికి పేరు వస్తుందో, ఎక్కడ వర్కులు శాంక్షన్ చేస్తే ఆయనకు పేరు వస్తుందో అని చెప్పేసి కక్షపూర్తంగా రాజకీయం చేస్తూ వైసీపీ నాయకులు కర్నూలు డెవలప్మెంట్ కాకూడదు అని చెప్పేసి బాయ్కాట్ చేసుకోవడం జరిగింది. మీకు ఇట్లాంటి చేస్తూ ఉంటే ప్రజలు కూడా రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్తారు, మీ పార్టీకి కూడా బుద్ధి చెప్తారు. కర్నూలు ఎట్టి పరిస్థితుల్లో కర్నూలు అభివృద్ధి జరుగుతుంది. భరతన్న దానికి అభివృద్ధి చేస్తున్నాడు, అభివృద్ధి చేసే తీరుతాడు. థ్యాంక్ యూ. అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది టీడీపీ కార్పొరేటర్స్ మీద. ఒక కార్పొరేటర్ ఏకంగా మీకు అక్కడ విలువ లేదు వైసీపీ నుంచి పోయిన వాళ్ళకని చాలా బాధాకరంగా మమ్మల్ని కించపరచడం జరిగింది. ఇది చాలా ఖండిస్తున్నాము. అతని మీద ఖచ్చితంగా మేయర్ గారు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా ప్రజలు గమనించాలి, అభివృద్ధి పదంలో మనం ముందుకెళ్తూ కర్నూలుని మంచి మహానగరంగా తీర్చిదిద్దుతున్న భరతన్న సారథ్యంలో ఈరోజు జరిగే ఈ కీలకమైన మీటింగ్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీర్మానం పొందుతున్న సమయంలో వీళ్ళు ఇలా చేయడం చాలా చాలా తప్పు. వీలైతే కమిషనర్ గారు, మేయర్ గారు వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకొని త్వరగా మరి ఈ సభని జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కర్నూలు నగరంలో కుల మతాలకు అతీతంగా అందరూ సోదర భావంతో జీవిస్తూ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారని 4వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉట్ల రమేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 4వ వార్డు మసీదు వద్ద జుమ్మా ముబారక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని 4వ వార్డు పరిధిలో ఉన్న మసీదు వద్ద వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉట్ల రమేష్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు జుమ్మా ముబారక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మసీదుకు వచ్చిన ముస్లిం సోదరులకు అరటి పండ్ల రసాన్ని అందజేశారు. ఈ సందర్భంగా 4వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉట్ల రమేష్ మాట్లాడుతూ, కర్నూలు నగరంలో మత సామరస్యాన్ని చాటేందుకే తమ వార్డులోని మసీదు వద్ద జుమ్మా ముబారక్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు. కర్నూలు నగరంలో కుల మతాలకు అతీతంగా ప్రజలు సోదర భావంతో జీవించడం అందరికీ ఆదర్శప్రాయమని చెప్పారు. అల్లా ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈరోజు మా 4వ వార్డు నందు కాలేకర మసీద్ దగ్గర మా ముస్లిం సోదరులైనటువంటి వాళ్ళతో ప్రేమను పంచుకోవడం కోసం ఈరోజు జుమ్మా ముబారక్ కార్యక్రమం కింద వాళ్ళందరికీ కూడా మంచి అట్టిపండి జ్యూసు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరి దువాలో మేము ఒక పాత్రలను కావాలని చెప్పి దువా చేసినప్పుడు మాకు ఒక దీవెనలు ఉండాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా మేము ప్రేమతో నోరు తీపి చేయడం జరిగింది. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కేవీఆర్ మహిళా కళాశాల ప్రిన్సిపల్ వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ పోటీలను నిర్వహించారు. నగరంలోని కేవీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటరెడ్డి, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ పావని, కరాటే శిక్షకులు టి శ్రీనివాసులతో పాటు కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన కరాటే విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ వెంకటరెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ పావని తదితరులు మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా బాలికలు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందని వివరించారు. విద్యార్థులు చదువుతో పాటు తమకు ఇష్టం ఉన్న క్రీడలో కష్టపడి సాధన చేయాలని సూచించారు. తమ కళాశాలలో 100 మందికి పైగా బాలికలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం సంతోషంగా ఉందని తెలియజేశారు. వీరిలో 14 మంది బ్లాక్ బెల్టులు పొందినందుకు వారిని అభినందించారు. కళాశాలకు చెందిన మైత్రి, ఊహ, ఇందుమతి, పూజిత, గీత, నవీన, ధరణి, శ్రీలక్ష్మి, అక్షయ, వీరేశమ్మ, రమాదేవిలు కరాటేలో బ్లాక్ బెల్టులు సాధించారు.
చాలా చాలా బాగా అనిపించిందమ్మా. చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ముఖ్యంగా అమ్మాయిలు ఇప్పుడు కొత్తగా బ్లాక్ బెల్ట్ ఎవరైతే తీసుకోబోతున్నారో ఆ అమ్మాయిలందరూ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారమ్మా. కంగ్రాచులేషన్స్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ అక్వైరింగ్ బ్లాక్ బెల్ట్. అండ్ ఆల్రెడీ బ్లాక్ బెల్ట్ తీసుకున్న అమ్మాయిలు ఇంకా ఇంకా ఎక్స్ట్రాడినరీగా చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా మనుషులకి, స్టూడెంట్స్ కి, అందులోనూ అమ్మాయిలకి చాలా చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ డిఫెన్స్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ రెండు కూడా పెంపొందించే ఉషు ప్రోగ్రామ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా జాయిన్ అవ్వాలి, బాగా నేర్చుకోవాలి. అండ్ మీరు ఎంకరేజ్ చేయండి మీ జూనియర్స్ ని కూడా. మీ ఫిజికల్ ఫిట్నెస్ ఉండేటట్లు, హెల్దీగా ఉండేటట్లు. ఫిజికల్ ఫిట్నెస్ బాగా ఉంటేనే మనం చదువు కూడా బాగా చదవగలం అమ్మా. వెన్ దెర్ ఈస్ అ గుడ్ బాడీ దెర్ ఈస్ అ గుడ్ మైండ్ ఆల్సో కదమ్మా. సో అందరూ బాగా పెర్ఫామ్ చేశారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇవి వాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం.